ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. కాలిఫోర్నియాకు చెందిన ఫోటోగ్రాఫర్ గ్రద్దపై స్వారీ చేస్తున్న కాకి ఫోటోను తీశాడు. ఆ ఫోటోను చూచినప్పుడు మనకేమనిపిస్తుంది? గ్రద్ద కాకిని తన వీపుపై కూర్చోబెట్టుకొని తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే, కాకి గ్రద్దను విసిగించటానికై దానిని పొడుస్తూ దానిని ఎరగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. గ్రద్ద ఆ కాకి నుండి తప్పించుకున్నదా? అలాగ స్వారీ చేస్తున్నటువంటి కాకి గ్రద్దను చివరికి ఏమి చేసిందో ఈ వీడియోలో మీరు చూస్తారు. కాకులను ఆకాశ గ్యాంగ్స్టర్స్ అని కూడా అంటారు. కారణము, కాకులు గుంపుగా ఆకాశములో ఒంటరిగా తిరిగే పక్షిని తమకు ఎరగా చేసుకోవటానికై దాడి చేస్తాయి. అలాంటి సమయంలో ఆ ఒంటరి పక్షిని ఎరగా చేసుకోవటానికి మోబింగ్ అనే టెక్నిక్ను ఉపయోగిస్తాయి. మోబింగ్ అంటే గుంపుగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం, ఆ వ్యక్తిని మానసికంగా నైతికంగా కృంగతీయటం కొరకు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసి ఆ వ్యక్తిని హేళన చేసి ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోయేలా చేయటం, లేదా ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయేలా చేయటం. మనం చిన్నప్పుడు నలుగురు దొంగలు ఒక బ్రాహ్మణుడు కథలో ఆ నలుగురు దొంగలు కలిసి బ్రాహ్మణుని మేకను కుక్కగా భ్రమింపచేసి దానిని వదిలిపెట్టేటట్టు ఎలా చేశారో అలా అన్నమాట. ప్రియులారా, లోకులు కూడా కాకులు వంటి వారే. మనం పనిచేసే చోట మనలను పని చేయకుండా మన గురించి వాళ్ళు అలా అనుకుంటున్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అని మనకు వచ్చి చెబుతూ మన గురించి గాసిప్స్ వ్యాపింపచేస్తూ మనకు ఏ సహాయము అందకుండా చేస్తూ మనలను టార్గెట్ చేస్తారు. చాలామంది వారి యొక్క మాటలకు కృంగిపోయి మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమంది అయితే ఉద్యోగాన్ని వదిలి వెళ్ళిపోతారు. ప్రియులారా, ఈ గ్రద్దపై స్వారీ చేస్తూ గ్రద్దను ఏడిపిస్తున్నటువంటి కాకి విషయంలో గ్రద్ద ఏం చేసిందంటే, ఆ కాకిని పట్టించుకోదు, ఆ కాకుల గుంపును కూడా పట్టించుకోదు. అవి గ్రద్ద పైన ఎగురుతూ గ్రద్దపై రెట్టలు వేస్తూ అరుస్తూ పొడుస్తూ హింసిస్తున్న ఆ కాకులను ఆ గ్రద్ద పట్టించుకోకుండా ఎత్తుగా ఎగురుతుంది. సాధారణంగా గ్రద్దలు 10,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలవు. కాకులు దాదాపు 7,000 అడుగులు ఎత్తు వరకు మాత్రమే ఎగరగలవు. ఆ 7,000 అడుగులు దాటిన తర్వాత కాకులకు తల తిరిగి మూర్ఛపోయి ఒక్కొక్కటి కింద పడిపోతుంది. ఈ గ్రద్ద తనను చుట్టుముట్టిన శత్రువులను లేక కాకుల గుంపును ఎత్తుకు తీసుకెళ్తుంది. ఆ ఎత్తుకు వెళ్ళే కొద్దీ తనపై స్వారీ చేస్తున్న కాకి కూడా మూర్ఛపోయి కింద పడుతుంది, ఆ వాతావరణానికి తట్టుకోలేక. ప్రియులారా, ఈ ఉదంతం నుండి మనం ఏం నేర్చుకోవాలి? శత్రువు మనపై దాడి చేసినప్పుడు మనము ఎత్తుకు ఎగరాలి. అందుకే యెషయా గ్రంథములో యెషయా భక్తుడు ఇలాగూ సూచిస్తాడు, వారు పక్షిరాజుల వలె పైకి ఎగురుదురు అని. విమర్శలు మనలను చుట్టుముట్టినప్పుడు, లోకులు మనలను టార్గెట్ చేసినప్పుడు, శత్రువులు మనకు సహాయం చేయకుండా మాటలతో పొడిచి అవమానిస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు మనము వారికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. అసలు వారిని మనం పట్టించుకోనక్కర్లేదు. ఆ గాసిప్స్ గురించి ఆలోచించక్కర్లేదు. మనము భక్తి జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. చదవబడిన లేఖన భాగంలో దేవుడు సియోను కుమారి ఉన్నత పర్వతం ఎక్కుము అని అంటున్నాడు. ఎందుకంటే లోకులు అనే కాకుల గుంపు మనల్ని కృంగదీయాలని చూచినప్పుడు మనము వారితో పోట్లాట పెట్టుకోకుండా భక్తి జీవితంలో ఎదిగినప్పుడు ఆ విమర్శలన్నీ వాటంతట అవే విడిపోతాయి. ప్రియులారా, చాలా మంది చీకటి శక్తుల చేత పీడించబడుతూ ఉంటారు. ఈ చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారు కూడా ఉన్నత పర్వతమై ఎక్కినప్పుడు ఆ చీకటి శక్తులు వాటంతట అవే పోతాయి. నువ్వు దేవునితో సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ సానుకూల దృక్పథము కలిగి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తావు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని అనుభవిస్తావో నీవు ఎత్తుకు ఎగిరినట్టు
అప్పుడు చీకటి శక్తులు ఆటోమేటిక్గా నీలో నుంచి బయటికి పారిపోతాయి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నావా? లోకులు అనబడే కాకులు నిన్ను టార్గెట్ చేసి అవమానించి నిన్ను అల్లరి చేయాలని చూస్తున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? నేడే భక్తి జీవితంలో ఉన్నత పర్వతం ఎక్కుము, దేవునితో సహవాసము చేసి పైకి ఎగురు. అప్పుడే నీవు ప్రతి సమస్య నుండి తప్పించుకోగలరు. మీ జీవితం సురక్షితంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మనుషులు మాపై దాడి చేసి మమ్మల్ని హింసిస్తున్నప్పుడు మేమేం చేయాలో మీరు మాకు చెప్పారు. ఈ మాటలు వింటున్న వీక్షకులందరూ వారి శోధన సమయంలో భయపడకుండా ఎత్తుకెగిరి ఉన్నతమైన జీవితాన్ని జీవించి వారు ఆ మనుషుల దాడి నుండి తప్పించుకొని కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.